మీరు ఏ వ్యాపారం చేసినా కూడా చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ నారాయణ ప్రసాద్ రెడ్డి. ఎన్పిఆర్ ఛానల్కి స్వాగతం. విన్నారుగా పెద్ద ఆయన మాటలు. ఏ వ్యాపారాన్నైనా చిన్నగా ప్రారంభించమన్నారు. ఆయన మాటలు ఆదర్శంగా తీసుకొని నేను సవర్వెల్లి సంతకి బయలుదేరాను కోళ్ళు కొందాం అనేసి. ఈయనకి మనం లిఫ్ట్ ఇచ్చాం. ఆయన మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చెదిరిపోయిన నా జుట్టును చూసి బెదిరిపోకండి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఇలా అయిపోయింది నా జుట్టు. సవర్వెల్లి సంతలో చూడండి ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయో. బాతులు, గిరిరాజ్ కోళ్ళు, గిన్నె కోళ్ళు, కడక్నాథ్ కోళ్ళు, టర్కీ కోళ్ళు అన్నీ ఉన్నాయి. ఇవేం గిరిరాజ్ కోళ్ళు. నేను 4 పిల్లలు తీసుకున్నా. ఒక పిల్ల 100 రూపాయలు చొప్పున. మన పని అయిపోయాక పందెం కోళ్ళు చూశాను. ఒక్కొక్కటి ఎంతేసి ఉన్నాయో చూడండి. ప్రతి కోడిపుంజు కూడా 10,000 పైన ఉన్నది. ఏ కోడిపుంజు కూడా 10,000కి తక్కువగా లేదు. ఈ కోడిపుంజు అయితే 15,000 చెప్పారు. ఈ పెట్టవి 2,500 చెప్పారు. ఈ సంతలో కోళ్ళనే కాదు ఇంకా చాలా అమ్ముతారు. చూడండి ఏమేమి అమ్ముతారో. మేక మాంసం, చేపలు, కూరగాయలు, పళ్ళు, అరటికాయలు అన్నీ అమ్ముతున్నారు. ఈసారి అరటికాయలు చాలా ఎక్కువ వచ్చాయి. సరబత్ కూడా అమ్ముతున్నారు. అలాగే తట్టలు, చేపలు అన్నీ అమ్ముతున్నారు. కుండలు కూడా ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా గొర్రెలు, మేకలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఆవిడతో నాకు చిన్న వాదన అయింది పిల్లల విషయంలో. ఏంది మా ఊరే రవి అన్న మేకను కొనడానికి వచ్చాడు. 17,500 పడ్డదంట. ఆయనతో మాట్లాడాక నేను బయలుదేరాను. అక్కడి నుంచి అనంతపురం సంతకు వచ్చాను. అక్కడ వెటర్నరీ డాక్టర్ని కలుద్దాం అనేసి వెటర్నరీ హాస్పిటల్కి వచ్చాను. కోళ్ళకి టీకాలు వేద్దామని. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా ఎక్కువగా పెట్టుబడి పెట్టాలనుకోలేదు. చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభిద్దామనేసి వెళ్ళాను. నేను ఒక 20 పిల్లలు తీసుకొద్దామని వెళ్ళాను. కానీ 4 పిల్లలు కొన్నాను. కారణం ఏంటంటే అక్కడ ఉన్న కోడి పిల్లలన్నిటికీ చాలా వరకు తెగుళ్ళు ఉన్నాయి. ఈ పిల్లలు కూడా నేను అందులోకి దిగి ఎంచుకున్నాను. ఆయన ఒప్పుకున్నారు ఎంచుకోవడానికి. ఇవి 4 కూడా చాలా ఆరోగ్యంగా ఉండడం వల్ల కొని తెచ్చుకున్నాను. అయినప్పుడు కూడా కొంచెం భయంతో టీకాలు వేయించడానికి ముందస్తు జాగ్రత్తగా తీసుకొచ్చాను. శంకర్రావు గారు చాలా మంచి వ్యక్తి. నా కోడి పిల్లలకి అడగగానే టీకాలు వేశారు. అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాను. బండి మొత్తం గత్తర చేసేసాయి. కడిగేసి ఇవ్వాలి మా బావకి. ఇంకా కోడి పిల్లలు తీసుకెళ్ళి రూమ్లో పెట్టేశాను. మన డాగ్ కూడా గుర్తున్నాడా? వాడు చూడండి ఎలా వెల్కమ్ చెప్తున్నాడో. ఇక నుంచి వాడే చూసుకోవాలి. అయ్యయ్యో పొడి చేస్తున్నాడు. లాస్ట్కి కొంచెం నీళ్ళు పెట్టాను. హెయిర్ చెదిరినా ఊడిపోయినా పర్వాలేదు. హెల్మెట్ పెట్టే ప్రయాణం చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.